హలో, వెల్కమ్ టు జిహెచ్ఎస్ బోరబండ, అలాగే మన జ్ఞాపకాలు యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలని ప్లాన్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే 29 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకొని ఇప్పుడు విజయవంతంగా రిటైర్ కాబోతున్నటువంటి మా బయాలజికల్ సైన్స్ను బోధిస్తున్నటువంటి మొహమ్మద్ జిలానీ సార్ గారు రిటైర్ అవుతున్నారు. కాబట్టి ఆ సార్ గారి యొక్క 29 సంవత్సరాల సర్వీసు అనుభవాలు ఎలా ఉన్నాయి, ఏవేవి ఉన్నాయి, ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అసలు వాళ్ళ సర్వీస్కి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, ముఖ్యమైనటువంటి అనుభవాలు, వాళ్ళ సర్వీస్లో వాళ్ళు ఫేస్ చేసినటువంటి సమస్యలు కావచ్చు, వాళ్ళు ఎన్ని సక్సెస్ను ఫేస్ చేసి ఉండొచ్చు, ఎన్ని ఫెయిల్యూర్స్ని వాళ్ళు చేసి ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ ఒక 30 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి అనుభవం కలిగినటువంటి ఒక బయోసైన్స్ బోధిస్తున్నటువంటి జిలానీ సార్ గారిని ఇంటర్వ్యూ చేసి ఆ మిగతా విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నము చేయబోతున్నాం. కాబట్టి ఇప్పుడు మనము ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి మన జిలానీ సార్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఓకే, మిగతా విషయాలు ఇంటర్వ్యూలో చూద్దాం. ఇట్ సైడ్. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ సార్. నమస్కారం సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. 30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ కావడము అని అంటే అంత ఆషామాషి కాదు. అవును. అయితే మేము మీ గురించి కొన్ని క్వశ్చన్స్ రెడీ చేయడం జరిగింది. ఓకే సార్. అయితే ఆ క్వశ్చన్స్ మనము ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి, మనకంటే ముందు రిటైర్ అయినటువంటి ప్రసన్న మేడం గారు కావచ్చు, అలాగే మనకు అరుణ మేడం గారు కూడా కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, మీకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కొన్ని ఉండాలి, మనకు ఒక స్వీట్ మెమొరీ అనేటటువంటిది ఉండాలనే ఉద్దేశం. అయితే కొన్ని క్వశ్చన్స్ రెడీ చేయడం జరిగింది సార్. కాబట్టి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చి మేము అడిగేటటువంటి క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నాము. అంటే మీకు ఫ్యూచర్లో ఈ లాస్ట్ ఇంటర్వ్యూ, మళ్ళీ మీరు ఈ సర్వీస్లో 30 సంవత్సరాల సర్వీస్ గురించి మీ అనుభవాలు మాతో తెలియజేయగలరని మా యొక్క ముఖ్యమైనటువంటి మనవి. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, క్వశ్చన్ స్టార్ట్ చేయొచ్చా? రైట్. ఓకే సార్, మీరు ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేయడం జరిగింది సార్? 29 years 8 months, some 10-15 days. 29 years 8 months. 29 సంవత్సరాల 8 నెలలు 15 రోజులు దగ్గర సర్వీస్ని పూర్తి చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ సార్. ఓకే సార్, మీరు జన్మించినటువంటి విలేజ్ ఏంటి సార్? మీరు జన్మించినటువంటి గ్రామం? మా విలేజ్ పనిగిరి విలేజు. తాలూకా వచ్చేసి పాత సూర్యాపేట, పాత నల్గొండ జిల్లా. ఓకే సార్, నల్గొండ జిల్లా నుండి ఉపాధ్యాయులు చాలా ఎక్కువ మంది రిక్రూట్ అవుతారు అని అంటుంటాము. అందులో నుంచే నల్గొండ నుండి వచ్చినటువంటి మా జిలానీ సార్ గారే. కంగ్రాచులేషన్ సార్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఫాదర్స్ నేమ్ సార్. మా ఫాదర్ నేము మొహమ్మద్ జానీ మియా. మా తల్లి పేరు కుబ్రాబీ. ఓకే సార్, కంగ్రాచులేషన్స్. మీకు విద్యాదానం చేసినటువంటి గురువు ఎవరు? ఫస్ట్ సార్ తిరుమలరావు సార్, ఇంగ్లీష్ మాస్టర్. 1975లో నేను 5th ఉన్నాను. నా ఇంగ్లీష్కి ఆయన కారణం. తిరుమలరావు సార్ కారణం. తిరుమలరావు సార్. సార్ వెరీ గుడ్ సార్. తిరుమలరావు సార్ గారు మీరు ఎక్కడున్నారో? 1975 5th నేను ఉంటుంది. 1975 5th క్లాస్లో ఉన్నప్పుడు మీకు ఇంగ్లీష్ ఆయనకు దానం చేశాను. నాకు విద్యాదానం, ఇంగ్లీష్ స్పెషల్లీ అట్లా. తిరుమలరావు సార్. వెరీ గుడ్ సార్. మీ అద్భుతమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని అంటుంటారు. కాబట్టి ఇందులో ఉపాధ్యాయ వృత్తి వల్లనే, టీచర్స్ వల్లనే డాక్టర్సు, లాయర్సు, ఇంజనీర్స్, IAS, IPS, కలెక్టర్సు, మినిస్టర్సు, ఎంపీస్ ఎవరైనా వస్తుంటారు. కానీ ఇవన్నీ కాకుండా టీచర్ వృత్తినే ఎందుకు ఎన్నుకున్నారు మీరు? టీచర్ కావటం ప్రధాన కారణం అంటే పేద పిల్లలకు సమాజ సేవ చేయొచ్చే ఉద్దేశం వచ్చాను వృత్తిలోకి. అట్లా పేదవాళ్ళకు సహాయం చేయవచ్చు అనే ఉద్దేశంతో వచ్చాను ఉపాధ్యాయ వృత్తిలోకి. ఓకే సార్.
మీరు నెక్స్ట్ క్వశ్చన్ సార్, 10th క్లాస్ వరకు మీరు ఎక్కడ చదువుకున్నారు? జిల్లా పరిషత్ హై స్కూల్ పనిగిరి, నల్గొండ జిల్లా, సూర్యాపేట మండలం. ఇంటర్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సూర్యాపేట్. డిగ్రీ వచ్చేసి న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చింతల్ బస్తీ. పీజీ వచ్చేసి న్యూ సైన్స్ భవన్స్ న్యూ సైన్స్ కాలేజ్ నారాయణగూడ, ఎంఎస్సి బాటనీ. బీఈడి వచ్చేసి సుల్తాన్ ఉలూమ్ కాలేజ్ బంజారా హిల్స్. అవును, ఇక్కడ పెద్ద కాలేజ్ ఉంటుంది. అది ఓకే సార్, 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో, అలాగే ఇంటర్ వరకు కూడా ఇంటర్ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే, డిగ్రీ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే, పీజీ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివి, అంటే పీజీ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని ఇప్పుడు మనకు ప్రస్తుతం టీచర్గా 30 సంవత్సరాల వరకు చేసి ఈరోజు రిటైర్ అవుతున్నారు సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, మీకు జాబ్ వచ్చింది ఎప్పుడు సార్, ఏ ఇయర్లో? 1996 నవంబర్ 2. 1996 నవంబర్ 2, 2 నవంబర్ 1996. ఓకే సార్, 1996లో మీకు టీచర్ జాబ్ వచ్చింది. అవును. అలాగే 2026లో మీరు రిటైర్ అవుతున్నారు. అవును. కాబట్టి దాదాపు 30 సంవత్సరాలు. అయితే మీకు జాబ్ వచ్చిన రోజు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అవును. అలాగే ఈ రోజు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఈ రోజు మీ ఫీలింగ్ ఎలా ఉంది? జాబ్ వచ్చినా చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు నా జీతం 1200. ఈనాడు చాలా బాధపడుతున్నా, అంటే ఇక మామూలు, ఇక అపాయింట్ కావటం రిటైర్మెంట్ కావటం మామూలు. ఉపాధ్యాయులు అంత బాధపడి, కానీ బాధ మాత్రం ఉంది. ఉద్యోగులకు రిటైర్మెంట్ అనేది మామూలే. అపాయింట్మెంట్ రిటైర్మెంట్ ఈజ్ కామన్, అంతే. బాధ ఉంది, మరి అంతే బాధపడలేదు, హ్యాపీ బతుకుతాను. ఉన్న దాంట్లో హ్యాపీ ఉన్నారు. హ్యాపీ కానీ అపాయింట్ అయినప్పుడు ఉన్నంత సంతోషం కంటే లేదు. ఇప్పుడు విచారం ఉంది కొద్దిగా, అప్పుడు సంతోషం బాగుండే, ఇప్పుడు కాస్త కొద్దిగా దిగాలు ఉన్నా, అయ్యో అనిపిస్తున్నా. అంటే అందరిని ఫ్రెండ్స్ అందరిని వదిలిపెట్టడము, కొద్దిగా బాధ ఉందిలే, పిల్లల్ని వదిలిపెట్టి. అంతే. ఇప్పుడు పిల్లలతో కలిసి ఉంటారు కాబట్టి అది టైం గడుస్తూ ఉంటుంది, మంచిగా టైం పాస్ అయ్యేది. ఇప్పుడు టైం పాస్ కూడా కొద్దిగా కష్టం, కొద్దిగా కష్టం. ఇప్పటి వరకు ఉన్నటువంటి లైఫ్ ఇక్కడ మీదట ఉండదు. ఓకే సార్, మీరు మొదటి స్కూల్ ఏది, మీ కొలీగ్స్ ఎవరు, ఆ స్కూల్ ఎక్కడ ఉంది? మాది ఫస్ట్ 1996లో జియూపిఎస్ చింతల్ బస్తీ, ఖైరతాబాద్ మండల్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్. నా ఫస్ట్ ప్రభాకర్ సార్, నా బెస్ట్ ఫ్రెండ్ ప్రభాకర్, ఉదయగిరి ప్రభాకర్. ఇక రెండో బెస్ట్ ఫ్రెండ్ అంటే మన గోవర్ధన్ రెడ్డి. ఇద్దరం అదే స్కూల్లో అందరూ కలిసే ఒక్కనాడు జాయిన్ అయ్యాను. ప్రభాకర్ సారు, గోవర్ధన్ సారు, నేను ముగ్గురం. ఇక నా నియర్ డియర్ అంటే ప్రభాకర్ సార్, ఉదయగిరి ప్రభాకర్, భువనగిరి. ఓకే సార్, మరి ఇప్పుడు టీచర్స్ అయితే మీ ఫస్ట్ కొలీగ్స్ అయితే మీకు గుర్తున్నారు. అవును. అలాగే ఫస్ట్ స్టూడెంట్స్, మనం టీచర్గా అపాయింట్ అవ్వగానే మనకి ఏదో ఒక క్లాసు ఇస్తారు కాబట్టి అక్కడ మీకు ఫస్ట్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైనా గుర్తున్నారా? ఉన్నారు సార్. చింతల్ బస్తీ స్కూల్లో శివ ఉండే. శివ అయితే వాడు 1996లో 4th క్లాస్ చదువుకున్నాడు, శివాని. అయితే మొన్న నాకు బోరబండ స్కూల్ అవపడ్డాడు, వాడు ఆటో డ్రైవర్. ఆడు జిలాన్ సార్ నువ్వు అన్నావు, నేను స్టూడెంట్స్ అన్నాడు కలిసి. సార్ నేను విద్యార్థిని, నా పేరు శివ సార్ చెప్పినాడు. 1996లో వాడు 4th క్లాస్లో ఉండే. ఇప్పుడు ప్రజెంట్ ఆటో డ్రైవర్ వాడు. అట్లా అది ఆటో వేసుకొని మన స్కూల్కి వచ్చింది మొన్న, ఒక 3 నెలల క్రితం గ్రౌండ్లో కలిసిండు. అట్లా. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు మర్చిపోలేని కొలీగ్స్ అంటే ఎవరు? కొలీగ్స్ కానీ, హెచ్ఎం కానీ, స్టూడెంట్స్ కానీ? మా బెస్ట్ కొలీగ్స్, మా బెస్ట్ హెచ్ఎం అంటే నారాయణ సార్, దేవుడు ఆయన. ఇక కొలీగ్స్ అంటే బెస్ట్ హెచ్ఎం అని ఎందుకు అంటున్నారు? అంటే ఇక ఆయన అన్ని రకాలుగా సహాయం చేసిండు. సహాయం అంటే మాట వరుసన కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, డౌట్స్ ఉన్నా కూడా మంచి క్లారిఫై చేసేవాడు. బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇక సారిగా. అంటే ఒక టీచర్ కాకుండా మంచి ఆలోచనలు అర్థం చేసుకునేవాడు సార్. ఏ ఉన్నా కష్టం ఉన్నా కూడా కాపాడేవాడు, అడిగి తెలుసుకునేటటువంటి కష్టం వస్తే కాపాడేవాడు సార్ నారాయణ సార్. బెస్ట్ బెస్ట్ కొలీగ్స్ అంటే అందరు కొలీగ్స్ కదా, స్పెషల్గా చెప్పలేను కదా. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్, మీరు సక్సెస్ అయ్యి మీ గురువులకు మంచి పేరు తీసుకొచ్చారు కదా. అవును. మీరు తిరుమలరావు సార్ దగ్గర చదువుకున్నారు, మీ సార్కి మీరు సక్సెస్ అయ్యి మంచి పేరు తీసుకొచ్చారు. అలాగే మీ దగ్గర చదువుకొని మీకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా మీకు గుర్తున్నారా? ఉన్నారు. మన పేరు కట్టా సాయి కిరణ్. కట్టా సాయి వాళ్ళు ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏ స్కూల్లో చదువుకున్నారు సార్? మా స్కూల్లోనే.
అట్లా కట్టా సాయి కుమార్, కట్టా సాయి కిరణ్. సాయి కిరణ్. ఓకే, వెరీ గుడ్. ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే సాలరీ 1.5 lakh ఉంది. మామూలు, వెరీ గుడ్. కట్టా సాయి కిరణ్, కంగ్రాచులేషన్స్. అలాగే మీరు జాబ్లోకి వచ్చినప్పుడు, అలాగే ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది? మీరు అపాయింట్ అయినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు రిటైర్ అవుతున్నారు కాబట్టి ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? 96లో మాకు ఎపేప్ ఉండే, ఏపీపీఈపీ, ఎపేప్, డిపేప్, క్లిప్పు, క్లాప్, ఇప్పుడంతా కూడా ఫ్లాప్ ఇప్పుడు. అట్లా ఈనాడు విద్యా వ్యవస్థ చాలా గందరగోళంగా ఉంది. ఆనాడు చాలా ట్రాన్స్పరెంట్గా ఉండే విద్యా వ్యవస్థ, చాలా బాగుండే. అట్లా అంటే అప్పుడు బట్టి విధానం ఉండేది కదా, బట్టి పద్ధతి. అయితే అది మంచిదేనా? అదే మంచిది. సీసీ కన్నా కూడా అదే మోడల్ కంటే బట్టి వద్దే చాలా మంచిది. వాడు 10 questions జ్ఞాపకం చేస్తాడు, రాస్తాడు, మంచి మార్క్స్ వస్తాయి. ఇక్కడ సీసీలో ఏం రాసినా మార్క్స్ రావట్లేవు. కనుక అదే మంచి పద్ధతి, బట్టి పద్ధతి. రోడ్లన్నీ అంటే మీరు ఓల్డ్ సిస్టమే బాగుండేది అని మీరు అంటున్నారు. ఇప్పుడు న్యూ సిస్టమ్ అంతా లేదు. న్యూ సిస్టమ్. ఓకే సార్. పిల్లలు ఏ విధంగా చదివితే పాఠం చక్కగా అర్థం చేసుకుంటారు? పిల్లలు ప్రతి వర్డ్ను ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్తో చదివితే, ప్రతి పారాగ్రాఫ్ను ప్రతి పదాన్ని చదివితే వాళ్ళ పాఠం చాలా ఈజీగా అర్థమవుతుంది. పారాగ్రాఫ్లో ప్రతి సెంటెన్స్, ప్రతి వర్డ్ అర్థవంతంగా ఏకాగ్రత చదివితే పాఠం మంచిగా అర్థమవుతుంది. అప్లికేషన్ మెథడ్లో చదవాలి. అప్లికేషన్ మెథడ్లో చదివితేనే వాళ్ళకి అర్థం అవుతుంది. పారాగ్రాఫ్ చదవాలి, ఏదైనా గుర్తు, పారాగ్రాఫ్ చదవాలి, అర్థం చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. అట్లా. ఓకే సార్. సక్సెస్ సీక్రెట్ చెప్పండి అని అంటే పిల్లలకు ఎటువంటి సక్సెస్ సీక్రెట్స్ చెప్తారు? పిల్లలు బాగా సక్సెస్ కావాలి అని అంటే ఫాలో 3 Ds: డిసిప్లిన్, డిసిప్లిన్ అండ్ డెడికేషన్. ఈ 3 Ds ఫాలో చేస్తే పిల్లలు తప్పకుండా సక్సెస్ రావాలి. అంటే డిసిప్లిన్ అంటే ఎలా? డిసిప్లిన్ అంటే దట్ కమ్ బై హౌస్ ఆర్ ఫ్రమ్ స్కూల్. అట్లా అంటే స్కూల్ నుంచి రావచ్చు డిసిప్లిన్, ఇంటి నుంచి రావచ్చు. అది ఫాలో కావాలి. డిటర్మినేషన్ కావాలి, డెడికేషన్ కావాలి. ఈ 3 Ds ఫాలో చేస్తే వాడు తప్పకుండా పాస్ అవుతాడు. నో క్వశ్చన్ ఆఫ్ ఫెయిల్యూర్స్. డిసిప్లిన్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఓకే, పిల్లలకి డిసిప్లిన్ అనేది కంపల్సరీగా ఉండాలి. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకు డెడికేషన్, డిటర్మినేషన్ 30 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి టీచర్ కూడా అదే విషయాన్ని నొక్కి చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి మనము. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులకు క్రమశిక్షణ పైన మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు ఏంటి? ఈనాటి విద్యార్థులు క్రమశిక్షణ ఫాలో చేయట్లే. వాళ్ళు టైంకు రారు స్కూల్కి, స్కూల్ నుంచి టైంకు పోరు. ఎప్పుడైనా అమ్మాయిలు అబ్బాయిలు ఒకరు చూసుకోవడమే సరిపోతుంది. పాఠం చక్కగా వినరు. ఉపాధ్యాయుని గౌరవించారు. ఉపాధ్యాయుడికే కోనంటే కోపం చూస్తారు వాళ్ళు. ఎప్పుడు కొడదామని టీచర్లను. తద్వారా పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. అది ఇప్పుడు పిల్లలు అలా మారడానికి కారణం ఉపాధ్యాయుల లేకపోతే సమాజం కారణం. సమాజం పేరెంట్స్. ఆ సమాజంలో సోషల్ మీడియా కారణం సార్. పేరెంట్స్ కారణం. అక్కడ లోకల్ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా కారణం. డిసిప్లిన్ పోవడానికి కారణం వాళ్ళే. పేరెంట్స్, లోకల్ పీపుల్, తర్వాత సోషల్ మీడియా. అంతే. అంటే పిల్లలకి క్రమశిక్షణ అనేది సమాజం నుంచి రావాలి, ఉపాధ్యాయుల నుంచి ఎలాగో వస్తుంది. కానీ సమాజం వాళ్ళని చెడగొడుతుంది. సమాజంలో ఉన్నటువంటి సోషల్ మీడియా అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పిల్లల్ని. ఆ క్రమశిక్షణ వల్లనే వాళ్ళు అనుకున్నటువంటి స్థాయికి చేరలేకపోతున్నారు అని చెప్పి సార్ చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చను, ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులకు విద్యా బోధన పైన మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు ఎటువంటి? ప్రస్తుతం ఉన్న విద్యా బోధన సీసీ ప్యాటర్న్. ఆ సీసీ ప్యాటర్న్లో ఉపాధ్యాయుడు బిగ్గరగా పాఠం చదవాలి. ఆ పాఠాన్ని పిల్లలు ఫింగర్ పెట్టి చూసుకుంటూ ఉండాలి. అలా ఉపాధ్యాయుడు, పిల్లలు ఇద్దరు కష్టపడితేనే విజయాన్ని సాధించగలరు. అట్లా నేను ఓన్లీ ఇస్తున్న అడ్వైజ్ ఏంటంటే పిల్లలచే పాఠాలు చదివించాలి, విస్తార పఠనం చేయించాలి బాగా. అప్పుడే పిల్లలకు బాగా పాఠం అర్థమవుతుంది. అప్పటికే పాఠం అర్థం కాదు. విస్తార పఠనం, లౌడ్ రీడింగ్ ఇచ్చాలి. తర్వాత ఓకే సార్, ఉపాధ్యాయులకు మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మళ్ళీ ఒకసారి చెప్పగలుగుతారా? నేనేమంటున్నానంటే ఉపాధ్యాయులకి ప్రతి ఒక్క పారాగ్రాఫ్ను అర్థవంతంగా చదివించాలి. వాళ్ళు అర్థవంతంగా చదివిస్తే పిల్లవాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారు. అంటే ఒక స్టోరీ మాదిరిగా అర్థం కాని చదువు వ్యర్థం కదా. అర్థం కాని చదువు వ్యర్థం.
అర్థం కాకుంటే దాని లాభం ఏముంది? ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని, ప్రతి పేరాగ్రం అర్థం చేసుకుంటే వాడు ఉన్నత స్థాయిలో ఉంటాడు వీళ్ళు తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చను, మీరు ఈ 30 సంవత్సరాల సర్వీస్లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలి అని అంటే ఎవరికి చెప్తారు? ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ మదర్, మా తల్లి చెప్తారు థ్యాంక్స్ మదర్కి. ఎట్లా అంటే మదర్ చనిపోయింది కదా, కనుక ఫస్ట్ థ్యాంక్స్ చెప్పేది మదర్కే. మీరు ఏ ఏజ్లో ఉన్నప్పుడు చనిపోయారు సార్? 58లో, 56లో ఉన్నాను అప్పుడు నేను, 5 years బ్యాక్. 56లో ఉన్నాను. ఫస్ట్ థ్యాంక్స్ మదర్కే. ఓకే సార్. ఎందుకంటే మదర్ గివెన్ అస్ హోలీ బర్త్, మంచి జన్మనిచ్చింది కనుక ఫస్ట్ థ్యాంక్స్, లాస్ట్ థ్యాంక్స్ మదర్కే. ఓకే సార్. నెక్స్ట్, ఈ 30 సంవత్సరాల సర్వీస్లో మీరు ఎవరినైనా సారీ చెప్పాలి అని అంటే, ఈ 30 సంవత్సరాలలో ఎవరికైనా సారీ చెప్పకుండా వదిలేసిన అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరికి సారీ చెప్తారు? మా మిస్సెస్ చెప్పచ్చు కదా సారీ, మా మిస్సెస్కే పాలన్నా సారీ అంటున్నా. ఎందుకు సార్? ఎన్నైతే గడవడైతే కదా గొడవలు అనుకున్నా చెప్పలేకపోయా అంతే ఇక మామూలుగా. అంటే చెప్పండి మరి. అది కట్ చేసారు, బుద్ధి బాగుంటుంది అది అట్లా సార్, తీసేది వాళ్ళ ఇంటి బాగుంటుంది. నెక్స్ట్ ఆన్ చేశారా సార్? మళ్ళీ ఆమె చూసి నెక్స్ట్ క్వశ్చన్ సార్, మీరు ఈ 30 సంవత్సరాల సర్వీస్లో మీరు ఎక్కువగా బాధపడినటువంటి బ్యాచ్ ఏది? పిల్లలు ఏ బ్యాచ్ పిల్లలు ఎక్కువ వాళ్ళ వల్ల బాధపడి? నేను సార్ 2015లో మన రౌండ్ టేబుల్ స్కూల్లో ఒక బ్యాచ్ ఉండే, వరస్ట్ బ్యాచ్. ఆ బ్యాచ్కి మేము అపాయింట్ అయినాం, స్కూల్ అసిస్టెంట్ బాయ్స్. చాలా బాధపడ్డప్పుడు ఇక ఎందుకు వచ్చామరా స్కూల్ అనుకున్నప్పుడు. అంటే వాళ్ళు వైలెంట్గా ఉండే అన్నట్టు. చాలా వైలెంట్ కాదు, అడవి పుత్రులు వాళ్ళు ఇక. అంటే వాళ్ళ వల్ల చాలా బాధపడ్డారు అన్నట్టు. జంగల్ మ్యాన్ వాళ్ళు ఇక అట్లా చాలా బాధపడ్డాం అందరం. అంటే 2015లో చాలా రౌండ్ టేబుల్ స్కూల్లో ఒక బ్యాచ్. అంటే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు? ఇబ్బంది పెట్టి పాఠం వినేవారు కాదు, అంత పెద్ద పెద్ద పిల్లలు, అబోవ్ 18 years. బాగా సతాయించారు అన్నట్టు. సదా కాదు, వాళ్ళు అబోవ్ 18 years అట్లా. ఓకే. బిలో 14 అంటే వింటారు కదా, అబోవ్ 18 years వాళ్ళు స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు కాలేజ్ పిల్లలు వాళ్ళు. పాఠశాల విద్య కదా, అంత పాఠశాల విద్య వాళ్ళు కాలేజీ ఎమ్మెల్యే అయిపోయిన వాళ్ళు. అలాగే బాగా సంతోషపెట్టినటువంటి బ్యాచ్ ఏది? మొన్న అజ్మత్ గాని బ్యాచ్ బోరబండ స్కూల్లో 2024లో అజ్మత్ ఉన్న బ్యాచ్, మంచి బ్యాచ్ అది. అజ్మత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచిగా 30 years సర్వీస్లో. అవును, మంచి బ్యాచ్ అది అజ్మత్ బ్యాచ్. 2024 అజ్మత్ బోరబండ బ్యాచ్. వెరీ గుడ్, బోరబండ బ్యాచ్. అవును, లాస్ట్ బ్యాచ్ అన్నట్టు. బిఫోర్ లాస్ట్ బ్యాచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే ప్రయోజకులైన ఎవరైనా విద్యార్థులు మీకు ఇప్పటివరకు గుర్తున్నారా? మీ సర్వీస్లో మీ దగ్గర చదువుకొని మంచి స్థాయిలోకి వచ్చినటువంటి స్టూడెంట్స్? ఇప్పటిదాకా నాకు ఏ పిల్లవాడు కూడా నాకు టచ్ కాలే ఇంకా అట్లా. అంటే సక్సెస్ అయ్యారు కానీ మీకు టచ్లో లేరు? టచ్ కాలే నాకు ఇంకా సార్. అంటే 30 yearsలో ఎంతోమంది అయ్యారు సక్సెస్ అయినారు, 90% పిల్లలు సక్సెస్ కావచ్చు, కానీ నా టచ్లో లేరు వాళ్ళు. మీకు టచ్లో లేరు అన్న? లేరు, నాకు టచ్ లేరు. ఓకే సార్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ నాకు వెంకన్న సారే సార్, బెస్ట్ ఫ్రెండ్ వెంకన్న సార్. ఎట్లా అంటే వెంకన్న సార్ నాకున్న కనెక్షన్ 2015 నుంచి టిల్ టుడే. మా ఇంట్లో చిన్న ఫంక్షన్ కానీ పెద్ద ఫంక్షన్ కానీ ఏ ఉన్నా కూడా వెంకన్న సార్ వస్తాడు నాకు ఇంటికి. పర్సనల్ లైఫ్లో అయినా బెస్ట్, ప్రొఫెషనల్ లైఫ్లో అయినా కూడా బెస్ట్ వెంకన్న సార్ నాకైతే. అంతే, అందరు ఫ్రెండ్సే. బెస్ట్ ఫ్రెండ్ అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక ఐడియా కూడా ఫ్రీ ఫ్లో చేసుకుంటాం మేము, ఒక తమ్ముడు లాగా. పర్సనల్ ఐడియాస్ కానివ్వండి, ఇంకేమన్నా కూడా ఐడియాస్ ఆర్ వెరీ ఫ్రీ ఫ్లో అట్లా. బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి వెంకన్న సార్ గారు. అంతే. ప్రస్తుతం మీ కొలిగే అన్నట్టు? కొలిగే, బోరబండలోనే. బోరబండలో అంటే ఫస్ట్ ఫిలిం నగర్, దాని తర్వాత అందరు బెస్ట్ ఫ్రెండ్స్ సార్. దాంట్లో ఇంకా ఆస్తా బెస్ట్ ఫ్రెండ్ అట్లా. మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉండొచ్చు, బెస్ట్ ఫ్రెండ్ మాత్రం అంటే స్కూల్ లైఫ్లో వేరేసాం. అది స్కూల్ లైఫ్ బెస్ట్ ఫ్రెండ్స్ వేరే ఉండదు మరి అట్లా. బెస్ట్ ఫ్రెండ్ లైఫ్లో చెప్పాలా బెస్ట్ ఫ్రెండ్ చెప్పాలా? స్కూల్ లైఫ్లో 10th క్లాస్ బెస్ట్ ఫ్రెండ్ రామాంజాచారి, చాలా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఆనాడు డబ్బులు లేకున్నా నాకు ఆయన సహాయం చేసిండు అట్లా. 1980లో ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ రామాంజాచారి, పనీరి విలేజ్. ఇప్పుడైనా ప్రజెంట్గా హాస్టల్ వార్డన్ తిరుమలగిరిలో అట్లా. ఓకే, వెంకన్న సార్ గారికి. అలాగే ఇంకెవరు? పీజీ లైఫ్లో నరసింహారెడ్డి సార్. పీజీ లైఫ్లో నరసింహారెడ్డి, ఆయన దగ్గర సిద్దిపేట అయింది. ప్రజెంట్లీ హీస్ వర్కింగ్ యాజ్ ఏ వైస్ ప్రిన్సిపల్ ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రామంతాపూర్. అంటే టోటల్గా లైఫ్లో మాత్రం వెంకన్న సార్. ఇద్దరు ముగ్గురు ఉంటారు అంతేగా. స్కూల్ లైఫ్లో, పీజీ లైఫ్లో, మన
ప్రొఫెషనల్ లైఫ్లో. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ సార్, మీ బెస్ట్ కొలీగ్ ఎవరు? ఫ్రెండ్ అండ్ కొలీగ్ రెండు బరాబర్ కదా సార్. లేదు, ఫ్రెండ్ వేరు, కొలీగ్ వేరు. కొలీగ్ అంటే అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు, బెస్ట్ కొలీగ్స్ అందరూ సార్. బోరబండ స్కూల్లో పనిచేసే ప్రతి ఒక్క టీచర్ కానివ్వండి, ప్రతి ఒక్క మేల్ టీచర్, ఫీమేల్ టీచర్ బెస్ట్ కొలీగ్. వీ కెనాట్ డిఫరెన్షియేట్. ఓకే, వెరీ గుడ్ సార్. ఇది వైరల్ కాకుండా మంచి ఆన్సర్. మీ బెస్ట్ స్టూడెంట్ ఎవరు? వాడు సార్ కట్టా సాయి కిరణ్ సార్. కట్టా సాయి కిరణ్. వాడు నేను గీసిన గీత దాతడాడు. అట్లా ఇట్లా గీత గీసి అదే రాకరంటే దాటి రాడాడు. అంత డిసిప్లిన్. సాయి కిరణ్ వాడు మంచి హై ర్యాంక్లో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ మీ సర్వీస్లో బెస్ట్ హెచ్ఎం? బెస్ట్ హెచ్ఎం నారాయణ సార్. నారాయణ సార్. ఓకే, రౌండ్ టేబుల్ స్కూల్. రౌండ్ టేబుల్ స్కూల్లో మీరు తర్వాత ఇంకో బెస్ట్ హెచ్ఎం మన జీవ ప్రకాష్ సార్, మన మేడం గీతా మేడం కూడా. గీతా మేడం కూడా చాలా బెస్ట్ హెచ్ఎం. మంచి కోఆపరేటివ్, స్పోర్టివ్ మేడం. మంచి హెచ్ఎం. వీ మస్ట్ లెర్న్ మోర్ థింగ్స్ ఫ్రమ్ గీతా మేడం. చాలా నేర్చుకోవాలి విషయాలు. డిసిప్లిన్, డెడికేషన్, తర్వాత ఎవరికి ఏ పని ఇవ్వాలి, ఎట్లా పని చేయించుకోవాలి అంతా తెలుసు మేడం బాగా. బెస్ట్ హెచ్ఎం. ఓకే సార్, నెక్స్ట్ బెస్ట్ స్కూల్ సర్వీస్లో? చింతల బస్సీ స్కూల్ సార్, బెస్ట్ స్కూల్. ఎందుకంటే ఎంత ఉండేది అక్కడ స్ట్రెంత్ 250 ఉండే, 250 ఉండే. చింతలేని స్కూలు, చికాకు లేని స్కూలు చింతల బస్సీ స్కూల్. ప్రశాంతంగా పనిచేసే వాళ్ళము. ఎలాంటి ఇబ్బంది లేకుండా, అధికార వేధింపులు లేకుండా, హెచ్ఎం వేధింపులు లేకుండా ప్రశాంతంగా పనిచేస్తున్న స్కూల్ చింతల బస్సీ స్కూల్. పీస్ఫుల్గా రన్ అయింది అన్నమాట. ఓకే, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. ఓకే సార్, లాస్ట్ క్వశ్చను, మీరు ప్రస్తుతం వర్క్ చేస్తున్నటువంటి స్కూలు బోరబండ స్కూలు. ఈ స్కూల్లోనే మీరు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఈ స్కూల్కి, అలాగే ఈ స్కూల్లో ఉన్న టీచర్స్కి, ఈ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ మీరు ఇచ్చేటటువంటి సలహాలు ఏంటి? చాలా క్వశ్చన్ హార్డే ఉంది. ఎట్లానంటే ఇక్కడ హెచ్ఎం గారు చెప్పిన ప్రతి విషయాన్ని వింటే, హెచ్ఎం గారు చెప్పిన ప్రతి విషయాన్ని విని ఎలా క్లాస్కి వెళ్ళాలి, ఎలా పాఠం చెప్పాలనేది ఆమె యొక్క ఐడియాలు పాటిస్తే, ఆమె చెప్పినటువంటి సూచనలు పాటిస్తే మనం తప్పకుండా స్కూల్ని న్యాయించిన వాళ్ళం అవుతాం. కనుక అది ఒకటే ఫేర్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ లెట్ us లిజన్ హెచ్ఎంస్ వర్డ్స్. ఓకే, అంటే హెచ్ఎం మేడం చెప్పినట్టుగా చేస్తాం కూడా. హ్యాపీ, స్కూల్లో వర్క్ చేస్తున్నటువంటి టీచర్స్ హ్యాపీ, ఆ టీచర్స్ దగ్గర చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా హ్యాపీ. అంటే మన యూనివర్సిటీ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని విని అమలు చేసినట్లయితే అందరు హ్యాపీ, ఇన్స్టిట్యూట్ కూడా మంచి పేరు వస్తుంది అని సార్ చెప్తున్నారు. అయితే సార్ చెప్పిన విధంగానే మన స్కూల్లో కూడా అదే విధంగా నడుచుకుంటున్నాము. నిఘ మీదట కూడా అదే విధంగా నడుచుకోవాలని అనుకుంటున్నాము. అందరు నడుచుకుంటున్నారు కూడా. ప్రతి సంవత్సరం మంచి రిజల్ట్స్ వస్తుంది ఈ స్కూల్లో కూడా మేడం ఆధ్వర్యంలోనే. అలాగే ఇప్పుడు రిటైర్ అవుతున్నటువంటి సారు దాదాపు 30 సంవత్సరాలు సర్వీస్ చేసి విజయవంతంగా రిటైర్ అవుతున్నారు కాబట్టి మిగతా జీవితం కూడా మంచి ఆరోగ్యంతో, సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే సార్ యొక్క ఫ్యామిలీ కూడా మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. సార్ వాళ్ళ రీసెంట్గా కొడుకుకి కూడా ఎస్ఐ జాబ్ వచ్చింది. ఫస్ట్ పెద్ద అబ్బాయికి ఎస్ఐ, పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్, సెకండ్ వచ్చేసి ఎస్ఐ. ఫస్ట్ పోస్టింగ్ చిల్కల్గూడ. ఇప్పుడు సెకండ్ పోస్టింగ్ వచ్చేసి ఎండి సమీర్. ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ ఇన్ ఖైరతాబాద్ పిఎస్. అలాగే సార్ వాళ్ళ పాప కూడా డాక్టర్ చదువుతుంది కాబట్టి సార్ ఎంత మంచిగా అయితే విద్యార్థులకు విద్యను బోధించిండో, మంచి మార్గం నడిపించిండో, అదే ఆశీర్వాదంతో సార్ ఫ్యామిలీ, సార్ యొక్క పిల్లలు కూడా మంచి విద్యావంతులై మంచి సక్సెస్ఫుల్గా వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఎస్ఐగా జాబ్ వచ్చింది. అలాగే సార్ వాళ్ళ పాప కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్గా పనిచేస్తుంది. మిగతా జీవితం కూడా చాలా హ్యాపీగా, సుఖ సంతోషంగా, మంచి ఆరోగ్యంతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే సార్.